శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. జై గురుదేవ దత్త సాయినాథ్ మహారాజ్ की జై. సాయి స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, ఆత్మస్వరూపులారా, అందరికీ నా ఆత్మీయ వందనం. మనం చక్కటి గురుచరిత్ర సత్సాంగత్యాన్ని గ్రోలుతూ ఉన్నాము. ఈరోజు 15వ అధ్యాయంలోకి ప్రవేశించినట్లయితే ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ సరస్వతే నమ, శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వతే నమ, ఓం శ్రీ గురుభ్యో నమ. ఇలా ఈ విధంగా సాయం దేవునికి తన ఆశీస్సులను అందించి తన వైద్యనాథ్యం బయలుదేరుతున్నానని చెప్పినటువంటి శ్రీ గురుడు వైద్యనాథంలో కొద్ది కాలం పాటు గుప్తంగా ఉన్నాడట. ఏమిటి అనేటువంటి మనం విషయంలో ప్రవేశిస్తే, అసలు ఎప్పుడు కూడా చూడండి, ఒక విశేషాన్ని వ్యాప్తి జరిగిన తర్వాత అది ప్రబలమైన చోట అనేక మంది అక్కడికి వస్తూ ఉంటారు. అలా శ్రీ గురుని యొక్క కీర్తి అజరామమై నిలుస్తూ ఉండగా అక్కడికి ఎంతోమంది భక్తులు కోటాను కోట్ల మంది వస్తూ ఉండేవారు. వారిలో మంచివారు ఉండేవారు, దుష్టులు ఉండేవారు. అంటే దుష్టులు అంటే ఇక్కడ భగవంతుడి యొక్క ఇదిలో దుష్టులు అవన్నీ ఏమీ ఉండవు. కానీ ఆ దుష్టత్వాన్ని గ్రోలినటువంటి, అంటే మంచి వాళ్ళుగా నటిస్తున్నటువంటి దుష్ట స్వభావం కలిగినటువంటి వాళ్ళు అనేక మంది వస్తూ ఉండేవాళ్ళట. అలాగే ఇక్కడ కొంకణ దేశాన్ని అంతా కూడా ఎందరో దుష్టులు ఉండేవాళ్ళు కదా, మంచి వాళ్ళతో ఉండే. పరశురాముడు దుష్టులైన రోజుల్ని ఓడించి కొంకణ దేశంలో ఒక చోట తపస్సు చేసుకుంటూ ఉన్నాడట. ఆయన దగ్గరకు కూడా మారు వేషంలో కొందరు వెళ్ళి ఇంకా ఆయన ఉన్న భూమిని కాస్త అందరికి దానం చేసేసి ప్రశాంతంగా ఒక చోట దానం చేసుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళి ఆయన్ని ఇబ్బంది పెడుతూ, అది సహ్యాద్రి పర్వతాలకు సంబంధించినటువంటి ప్రదేశంలో ఉన్నాడట. అక్కడికి వెళ్ళి మాకు కొంచెం భూమిని ఇవ్వంటే వీళ్ళ దాటికి పడలేక ఆయన అది కూడా వదిలేసి వెళ్ళిపోయినటువంటి వృత్తాంతం మనం చూసాం. అట్లా ఆయన ఎవరికి ఇంకా వీళ్ళతో ఎలా అని చెప్పి చివరికి జలం అడుగుకు వెళ్ళి ఆయన తపస్సు చేసుకోవడం ఆరంభించాడు పరశురాముడు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే శ్రీ గురుడు కూడా అలానే అనేక రకాల వారి బారి నుంచి ఎందుకు గుప్తంగా ఉండేందుకు సంసిద్ధుడయ్యాడు. కనుక ఒకరోజు తన గృహస్థ భక్తుల్ని పిలిపించి వాళ్ళకు బోధిస్తూ ఉన్నాడు. ఏమని చూద్దాం. ఉపనయనాది సంస్కారాల వలన ద్విజుడైన బ్రహ్మచారి అంటే ద్విజన్మను పొందిన వాడవుతాడనమాట. ఇప్పుడు దేహాని వరకే ఉంది. ఉపనయనం తర్వాత ఆ లోపల ఉన్నటువంటి ఆత్మను మేల్కొల్పేటువంటి ఉపదేశం వాళ్ళకి జరుగుతుందన్నమాట. ఆ చైతన్యానికి అందుకని ద్విజుడైన అన్నాడు. బ్రహ్మచారి వేదాధ్యయనం చేస్తూ భక్తితో గురువుని సేవించాలి. భక్తితో ఎప్పుడైతే భక్తితో ప్రేమతో నువ్వు గురువును స్మరిస్తావో గురువు ద్వారా సకలము నీకు సిద్ధిస్తుంది. అతడు పగటిపూట వాళ్ళకు ఉండాల్సినటువంటి నియమాలు చెప్తున్నాడు. అతడి పగటిపూట నిద్రించకూడదు. దొరికిన భిక్షాన్నం గురువుకు అర్పించి ఆయన ఏదైతే తిరిగిస్తాడో దాన్ని భుజిస్తూ జీవించాలి అన్నాడు. మంచి చక్కటి విద్యావంతుడు కావాలి. చివరకు గురువుకు దక్షిణ సమర్పించి సమావర్తన హోమం చేయాలి. అటు తర్వాత గురుని అనుజ్ఞతో ఒక యోగ్యమైన కన్యను, అంటే గురువుగారు ఈ బ్రహ్మచర్యం తర్వాత నేను గృహస్థాశ్రమాన్ని చేపట్టుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఆయన అనుమతిని తీసుకొని చక్కగా గృహస్థాశ్రమాన్ని స్వీకరించి చక్కటి బాధ్యతలను నిర్వర్తించి తరువాత గర్భాన పుట్టినటువంటి పిల్లలు యుక్త వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళకి సమస్తాన్ని అర్పించి అప్పచెప్పేసి చక్కగా నుంచి వానప్రస్థానానికి బయలుదేరాలి. అంతేగాని అక్కడే అంటిపెట్టుకుని ఉంటాము అనేది కాదు అంటున్నాడు. వానప్రస్థానము, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమ ధర్మాల గురించి చెప్తూ ఉన్నాడు ఇక్కడ మనకి శ్రీ గురుడు. అలా ద్విజుడైన బ్రహ్మచారి వేదాధ్యయనం చేస్తూ భక్తితో గురువుని సేవించాలి. అతడికి పెళ్ళాడి గృహస్థాశ్రమం ధర్మం చేయాలి. పుత్రుడు యుక్త వయస్కుడైనా కానీ గ్రామ్య విషయాలను వదిలి భార్య యొక్క అనుమతి, అప్పుడు వానప్రస్థానం చేస్తూ ఉన్నప్పుడు కూడా ఇద్దరు తరువాత ఏం చేయాలి, భార్య అనుమతితో సన్యసించాలి. ఈ సన్యసించినప్పుడు ఏంటనేది చెప్తున్నాడు.
సన్యాసి తర్వాత గ్రామ్య విషయాలను వదిలి భార్య యొక్క అనుమతితో సన్యాసికి జపము, భిక్షాటనము, ధ్యానము, శౌచము అనుమతితో ఉండాలట. ఇవి అర్చనా ధర్మాలు. కానీ అతడు స్త్రీ కథలను వినకూడదు. ఎప్పుడు స్త్రీ కథలు వినకూడదంటే ఎటువంటి స్త్రీ కథలను వినకూడదు? ఆమె యొక్క అందచందాలను వర్ణించేటువంటివి, ఆమె యొక్క అభినయాలను వ్యక్తపరిచేటువంటివి వినకుండా సన్యాస ధర్మంలో చక్కటి ఆచరణ ఎలా ఉండాలో చెప్తూ ఉన్నాడు. వాహనాలు ఎక్కకూడదు, మంచం తాకూడదు, పగలు నిద్రించకూడదు, నిరంతరము ఆత్మయందే ద్రష్ట అంటే ఆత్మద్రష్ట అన్నాడు ఇక్కడ. ఆత్మనే దర్శిస్తూ ఉండేలా అతని సాధన కొనసాగాలి అని చెప్పాడు. సన్యాసులు ఇలాంటి ధర్మయుక్తమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారో ఎవరి సాధనకి వారికే ఎరుక అన్నమాట. కాబట్టి ఇక్కడ ఇంకా చెప్తున్నాడు చూడండి, వెదురు, సొరకాయ, చెక్క, మట్టి నీటితో చేసిన పాత్రలు మాత్రమే ఉపయోగిస్తూ దండదారి అయి, దండం ఉంటుంది కదా వాళ్ళ దగ్గర ఒకటి, అది పగలు మాత్రమే భుజించాలి. సంవత్సరం అంతా తీర్థాటన చేస్తూ 3 పగళ్ళు మించి ఏ గ్రామంలోనూ నివసించక స్థిరచిత్తులై ఉండాలట. అలా తిరగడానికి శరీరంలో శక్తి లేకపోతే సదా దైవాన్ని ధ్యానిస్తూ ఒక మహాక్షేత్రంలోనన్నా నివసించాలి. ఇది సన్యాసి అంటే 4 ధర్మాల గురించి చెప్పేశాడు. 4 ఆశ్రమాల్లో ఎలా ఎలా ఉండాలి అనేది తెలియజేశాడు శ్రీ గురుడు. ఇలా చెప్పి గృహస్థ శిష్యుల్ని వారి గృహాలకు పంపి ఇక సన్యాసులైన శిష్యులకు కూడా ఆయన ఇలా చెప్పసాగాడు. నాయనలారా, మీరందరూ తీర్థయాత్రలకు బయలుదేరండి, వెళ్ళండి. మీకు మరలా శ్రీశైలంలో బహుధాన్య సంవత్సరంలో మా దర్శనం అవుతుంది అన్నాడు. అప్పుడు ఆ శిష్యులు, స్వామి సర్వతీర్థాలు గురుపాదాల వద్దనే ఉన్నాయంటున్నారు కదా అని శాస్త్రాలు చెప్తున్నాయే, అటువంటప్పుడు మిమ్మల్ని విడిచి మేము ఎక్కడికి పోగలము? ఇప్పుడు అంటారు చూడండి, సాయి సచ్చరిత్రలో ఉందని. కానీ గురు చరిత్రలో గురుతత్వాన్ని, గురువుని ఆశ్రయించినటువంటి ఏ భక్తుడికైనా అనిపిస్తుంది సమస్తము గురువులోనే ఉన్నాయి అని. అందుకనే వాళ్ళు ఆ సందేహాన్ని వెలబుచ్చారు గురువు దగ్గర. అప్పుడు అంటున్నాడు, మిమ్మల్ని విడిచి మేము ఎక్కడికి పోగలమయ్యా, దానివల్ల మాకు కలిగే లాభం ఏమున్నది అన్నాడు. అప్పుడు స్వామి, నాయనలారా, సన్యాసులమైన మనము 5 రోజులకు మించి ఎక్కడా ఉండకూడదు, అంటే ఎక్కడ కూడా నివసించకూడదు అనమాట. సర్వతీర్థాలు దర్శించడం మన ధర్మం. దానివల్ల మనసు స్థిరమవుతుంది. అటు తర్వాత ఒక చోట స్థిరంగా ఉండడం శ్రేయస్కరము. అంటే ఒక్కొక్క చోట ప్రదేశం పట్ల మోహితుడు అయినా, ఆ ప్రదేశం పట్ల ఆసక్తుడు అయినా ఒక బంధంలో ఇరుక్కుపోయినట్లే కదా. అందుకని ఎక్కడా మనకు స్థిర నివాసం లేదు నాయన సన్యాసులకని చెప్తూ ఉన్నాడు గురుడు. శ్రేయస్కరం అని చెప్పి అప్పుడు శిష్యులు, స్వామి మీ మాటయే మాకు వేదవాక్కు, మాకు ప్రమాణము అని. అప్పుడు మేము ఏ తీర్థాలు దర్శించాలో సెలవియ్యండి అయ్యా. సరే మీరు చెప్తున్నారు కదా, సరే మేము ఏ తీర్థాలను దర్శించమంటారో చెప్పండి అన్నాడు. అప్పుడు శ్రీ గురుడు ఇలా చెప్పారు, నాయనలారా, తీర్థాల్లోనికి ఉన్న ఉత్తమోత్తమైనటువంటి కాశీకి వెళ్ళండి. అక్కడ గంగను సేవించి గంగా తటయాత్ర చెయ్యండి. అటు తర్వాత యమున, సరస్వతి నదులను కూడా అలానే సేవించండి. ఎప్పుడైతే యమున, ఈ సరస్వతి నదుల యొక్క సంగమాల్లో మీరు స్నానాలు చేస్తూ వస్తారో, అంటే సంగమం అంటే ఆ నదుల్లో మునుగుతారు అని, కలయికని కాదు నేను చెప్పడం, ఆ నదుల్లో మునుగుతారో అక్కడ స్నానాలు చేసి పితృదేవతలు కూడా సంతృప్తి చెందుతారు, మీకు శాశ్వత బ్రహ్మ ఒక ప్రాప్తి కలుగుతుంది నాయన అని చెప్పి, తర్వాత వరుణ, కుశావర్త, సదుద్ర, విపాస, శరావతి, వితస్త, అశిక్ని, మరుధృద, మధుమతి, పయశ్విని, కృతవతి, రేవ, చంద్రభాగ, రేవతి, సరయు, గోమతి, వేదిక, కౌశికి, నిత్యజల, మందాకిని, సహస్రవక్త, పూర్ణ, పుణ్య, అరుణ, బహుద, వైరోచని, పుష్కర, పల్గు, అలకనంద మొదలగు, అంటే ఆ నదుల యొక్క ఇది పేర్లన్నీ తెలియజేసి అక్కడ వాటిలో చక్కగా స్నానం చేసి సంగమాల్లో తటయాత్రలు చెయ్యండి. అంటే నదీ జలాల్ని దర్శించండి, అక్కడ మీరు స్నానాలను ఆచరించండి అని చెప్పాడు. తర్వాత అలానే శ్రీశైలము, అనంతము, రామేశ్వరము, సేతుబంధము, శ్రీరంగము, పద్మనాభము, నైమిసారణ్యము, ఇవన్నీ పురుషోత్తమము, మహాలయము, కేదారము, కోటి రుద్రము, మాతృకేశము, కుబ్జాతీర్థము, కోకాముఖి, ప్రసాద తీర్థము, విజయతీర్థము, చంద్రతీర్థము, గోకర్ణము, శంఖకర్ణము అనే తీర్థాల్లో కూడా మీరు స్నానం చేయండి. ఆ పైన చెప్పిన గంగా తటాల్లోనే కాకుండా ఈ నదుల్లో కూడా స్నానాలు ఆచరించండి. అలానే యాత్రలు చెప్తున్నాడు. మా అయోధ్య, మధుర, మాయా, కాంచి, ద్వారక, సాలగ్రామము, శబల గ్రామములు
చెమ్మల గ్రామంలో దర్శించండి. సవ్య మార్గంలో 3 సార్లు గోదావరి తటయాత్ర చేస్తే పాపాలన్నీ మీకు నశించి జ్ఞానం కలుగుతుంది. అలానే భీమేశ్వర, పంజర, కుశతర్పణ, పూర్ణ, కృష్ణవేణి, తుంగభద్ర, పంప, భీమా నదులకు తటయాత్ర చేయండి. హరిహర క్షేత్రము, పాండురంగ క్షేత్రము, మాతులింగమును దర్శించండి. గంధర్వపురం అంటే గాన్గాపురాన్ని కూడా ఉత్తమమైన క్షేత్రము అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? శ్రీ గురుడు చెప్తున్నాడు. గానగాపురం కూడా చాలా ఉత్తమమైన ప్రదేశం. అక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి నాయన. అచ్చటి దేవతలు సులభంగా వరాలిస్తారు. అది అక్కడ భీమా అమరజా నది సంగమం ఉన్నది. నిజంగా పురాణంలో ఈ చరిత్రలో చెప్పారని కాదు, కానీ ఆ నీటిలో ఉన్నటువంటి ఇంకా ఇప్పుడు ఎంతో కలుషితమైపోయినప్పటికీ కూడా దాని శక్తి అలానే ఉంది. ఇటీవల నేను గాన్గాపురం వెళ్ళినప్పుడు ఆ నదీ సంగమంలో స్నానం ఆచరించినప్పుడు కలిగినటువంటి ఆ యొక్క సంతృప్తిని రావచ్చు, ఆ శరీరానికి కలిగినటువంటి శక్తి, ఆత్మకు కలిగినటువంటి శక్తి నేను గ్రహించగలిగాను. నిజంగా అంటే అప్పట్లో ఇంకా మరి శ్రీ గురుడుగా స్వయంగా ఉన్నప్పుడు, ఆయన స్వయంగా తన శిష్యగణంతో వస్తున్నప్పుడు ఇంకెంతటి మహిమాన్వితమై ఉంటుందో ఆ ప్రదేశం అనిపించింది నాకు. అలానే ఇక్కడ ఆయన అంటున్నాడు, అక్కడ భీమా అమరజా నది సంగమం ఉంది. అచ్చట ఉన్నటువంటి అశ్వత్థ వృక్షం ఉందే, అది సాక్షాత్తు కల్పవృక్షమే. అంటే భక్తుల కోరికలను తీర్చగలిగినటువంటి దాని చెంతకు వెళ్ళి మనం ఏది అడిగితే దాన్ని ఇవ్వగలిగినటువంటి సమర్థత ఆ యొక్క గాన్గాపురంలో ఉన్నటువంటి అశ్వత్థ వృక్షానికి ఇచ్చారు మహానుభావులు. ఇంకా కూడా చెప్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి అష్టతీర్థాల గురించి చెప్తూ ఉన్నాడు. దానికి ఎదురుగా నృసింహ తీర్థము, దానికి తూర్పున పాపనాశ తీర్థము, దాని పక్కనే రుద్రపాద తీర్థము, చక్ర తీర్థము, తర్వాత కోటి తీర్థము, మరి మన్మథ తీర్థము ఉన్నాయి. అక్కడనే కల్లేశ్వరుడు కూడా ఉన్నాడు. కల్లేశ్వరుడు కూడా గంధర్వపురం సాటి లేని సిద్ధభూమి కనుక అక్కడ అనుష్ఠానం చేస్తే అతి త్వరగా అభీష్టాలు నెరవేరుతాయి. వాస్తవానికి సాధ్యమైనంత వరకు ఒక రోజు ఉండేలా వెళ్ళి చక్కటి గురుచరిత్ర పారాయణ చేసుకొని చక్కగా సంగమంలో స్నానం చేసి ఆ తండ్రి ఒడిలో నిద్రించేటువంటి అవకాశాన్ని పొందితే ఇంకా మహత్తరమైనటువంటి అనుభూతి భక్తులు కలుగుతుంది. ఉన్నాయి. సరే, ఇకపోతే సాటిలేని అది గంధర్వపురము, సాటిలేని సిద్ధభూమి కనుక అక్కడ అనుష్ఠానం చేస్తే అక్కడ ఇష్టాలు. ఇంకా పోతే ఇప్పుడేం చెప్తున్నాడంటే ఎప్పుడు ఏ ఏ నదులకు పుష్కరాలు వస్తాయో చెప్తూ ఉన్నాడు గురుడు. ఎవరికి? తమ గృహస్థ శిష్యులు పంపించి వేసి సన్యాసి శిష్యులైనటువంటి వాళ్ళకి చెప్తూ ఉన్నాడు ఇవన్నిటిని దర్శించమని. బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు గోదావరికిను, కన్యారాశిలో ప్రవేశించినప్పుడు కృష్ణానదికిను, తులారాశిలో ప్రవేశించినప్పుడు తుంగభద్రకును, కర్కాటకంలో ప్రవేశించినప్పుడు మాలాపహా నదికిను పుష్కరాలు వస్తాయట. అలానే అంటే గంగా నది ఆయా పవిత్ర సంవత్సరాలలో ఆయా నదులలో వచ్చి ఉంటుంది కనుక వాటిని సేవించడం ఎంతో మంచిది. అలానే ఆయన నదులు సముద్రంలో కలిసే చోట కూడా స్నానం చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని తెలియజేశాడు వాళ్ళకి. ఇంకా పోతే ఇంకా చెప్తున్నాడు, కుంభకోణము, కన్యాకుమారి, మత్స్యతీర్థము, పక్షితీర్థము, ధనుష్కోటి, కొల్హాపురము, కరవీరము, మహాబలేశ్వరము దర్శించండి. బిల్లవటి, వరుణ సంగమము, కృష్ణా తీరంలో ఉన్న ఋష్యాశ్రమము దర్శించండి. అమరాపురం వద్దనున్న కృష్ణవేణి పంచనది సంగమంలో 3 రోజులు స్నానం ఉపవాసం చేస్తే అన్ని కోరికలు తీరడమేగాక పరమార్థం కూడా లభిస్తుంది నాయన. యుగాలయము, శూర్పాలయము, కపిలాశ్రమము, కేదారము, పుటాపురము దర్శించండి. అక్కడ దత్తాత్రేయుడున్నాడు అని చెప్పాడు. తర్వాత మణిగిరి, వృషభాద్రి, కళ్యాణ నగరము, అహోబిలము దర్శించండి. కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పటి నుంచి నదులు రజస్వలలు అవుతాయి కనుక వాటిలో స్నానం చేయకూడదు. కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు నదీ జలాల్లో స్నానం ఆచరించకూడదట. నదీ తీరాల్లో నివసించే వారికి మాత్రమే ఈ నిషేధం ఉండదు, బయట వాళ్ళకైతే వర్తిస్తుంది అన్నాడు. నదులకు కొత్త నీరు వచ్చే రోజులే రజస్వల కాలము. అప్పుడు శిష్యులు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశారు. వారి ఆశీస్సులు పొంది తీర్థయాత్రలకు బయలుదేరారు. ఇక మన నామధారుడికి ఈ వృత్తాంతాన్నంతా తెలియజేస్తున్నటువంటి ఆ సిద్ధుడు మాత్రం ఆయనతోనే ఉండిపోయాడట. తీర్థయాత్రలకు నమస్కారం చేసి వాళ్ళ ఆశీస్సులు పొంది తీర్థయాత్రలకు వెళ్ళారు. నేను మాత్రం ఆయన సేవ చేసుకోవడానికంటూ అక్కడే
ఉండిపోయాను అని చెప్పి మన సిద్ధుడు నామధారుని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయంలో మనం తెలుసుకున్నది ఏ సర్వతీర్థాల గురించి, సర్వపుణ్యక్షేత్రాల గురించి, గృహస్థాశ్రమం గురించి, ఎలా అంటే 4 ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి కదా, 4 ఆశ్రమ ధర్మాల్లో ఎలా ఉండాలి తెలియజేశాడు. మరియు ఏ క్షేత్రాలను ఎలా దర్శించాలి, ఆ క్షేత్ర మహత్యాలేంటి కూడా శ్రీ గురుడు చక్కగా తెలియజేశాడు. ఓం శ్రీ గురుభ్యో నమః.